అబ్రహాం తొందరపడి వెళ్ళిపోయాడు. మీకు ఇంకో మాట చెప్పనా, లోతు అబ్రహాం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అబ్రహాం దేవుడికి చెప్పకుండా వెళ్ళాడు. లోతు అబ్రహాం దగ్గర కాకుండా ఇటు వెళ్తా వెళ్ళిపోతే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతానే వెళ్ళిపోయాడు. బైబిల్ లేఖనంలో బాగా గమనిస్తే తొందరపడి అబ్రహాం ఒక కార్యం చేశాడు. ఆ భార్య ఏం చేసింది తెలుసా, నేను చెప్పినట్టే నీవు అని చెప్పి ఆమె కార్యం చేసేసింది తొందరపడి. అబ్రహాం ఏం మాట్లాడలేదుగా. కారణం ఏంటంటే మొదట దాని దారి తప్పాడుగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా వాడు దోషులను చెప్పడానికి కాదు, మనకు మార్గం ఉపదేశం చేయబడుతున్న వేళ ఒక్క క్షణం నువ్వు తోసివేయబడతావు, నువ్వు తోలివేయబడతావు, నువ్వు పంపివేయబడతావు. నీకు ఆస్తి పెరుగుతుందని ముళ్ళ కంపలాంటి హాగర్లు బయలుదేరతారు. అన్నీ ఉంటాయి కానీ నీ ఇంట్లో నెమ్మది ఉండదు. నీ ఇంట్లో ఇప్పటి వరకు నీవు చేసిన నిర్ణయం గట్టిగా ఉంది, నువ్వు తొందరపడితే నీ ఇంట్లో వాళ్ళంతా తొందరపడతారు. నువ్వు చేసిన పొరపాటు కంటే మించిన పొరపాట్లు వాళ్ళు చేస్తారు. ఆ దౌర్భాగ్య పరిస్థితి రాకుండానట్లుగా సేవకుడుగా దండం పెట్టి మరలా నేను చెబుతున్నాను, పౌరు జ్ఞాపకం చేసినట్టు విశ్వాసులారా, ప్రార్థనా పరులారా, పిలువబడిన వారలారా, కడగబడిన వారలారా, ప్రభు కొరకు బ్రతుకుతున్న వారలారా, ఇక మీదట శోధన వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా యేసు తప్ప, దేవుని సన్నిధి సహవాసం తప్ప నేను తిరిగి ఐగుప్తుకు వెళ్ళాను అనే ఒక తీర్మానం మీరు చేయగలిగితే మీ జీవితం ఆశీర్వదించబడును గాక.